మహిపాల్ ఫిషెస్ కాన్సెప్టే రైతును రాజుగా చూడడం. మహిపాల్ ఫిషెస్ కు చాలా మంది ఫార్మర్స్ వస్తుంటారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు. నచ్చిన సీడ్ సైజ్ అనేది ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఫార్మర్ ఫిష్ పాండ్ వరకు అయితే మన టెక్నీషియన్ అనేది వెళ్ళి టెక్నికల్ గా అలాగే కల్చర్ కోసము ఎక్స్ప్లెయిన్ చేసి వస్తుంటారు. దీని తర్వాత ప్రాజెక్ట్ అంతా మీకు తెలిసిందే. ఒక్కసారి హ్యాచరీకి కస్టమర్ ఎంట్రీ ఇస్తే 70% సేల్స్ కి అయితే కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మిగతా 30% లో 5% మాత్రమే సీడ్ సైజ్ బాగానే ఉంది కానీ రేట్స్ మాత్రం ఎక్కువగా అనిపిస్తుంది అని అంటారు. ఇంకా 5% అయితే తర్వాత వస్తామంటారు. మిగతా 20% మాత్రం రెడీగా సీడ్ స్టాక్ లేదా అంటారు. ఏమైనా ప్రైస్ చూసి ఇవ్వండి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా అని, రేపు పొద్దున వచ్చి ఇదే సైజ్ కావాలంటే ఎట్లా అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అయితే వేస్తూ ఉంటారు. ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటి అంటే వి మిస్సింగ్ టు 7 to 8 lakhs సేల్స్ ఇన్ ఎవ్రీ మంత్. బిజినెస్ లో మనం ఎప్పుడు ఆలోచించేది ఒకటే, మన బిజినెస్ లో ఎక్కడ లాగ్ అవుతున్నామని. ఫార్మర్ కి మనం ఏం చేస్తే ఎక్కువ రీచ్ అవుతాం. డెఫినెట్లీ మన మహిపాల్ ఫిషెస్ లో రీజనబుల్ రేట్ అయితే ఉంటుంది. కాకపోతే రెడీ స్టాక్ ఉంటుంది. క్వాలిటీ మాత్రం నాది గ్యారంటీ అండి. ఇక్కడ అన్ని సైజెస్ సీడ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సీడ్ తో పాటు ప్రోబయోటిక్ ఫీడ్ సప్లిమెంట్స్, బాటమ్ క్లీనర్స్ అలాగే ఆక్వా మెడిసిన్స్ అయితే ఉంటాయి. నచ్చిందంటే ప్యాకర్ గరికు లేకే జావ్ అనే పాలసీ. ఇంకా యూనిట్ అయితే ప్రాపర్ గా సెటప్ అయితే అవ్వలేదు. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. కానీ ఆర్డర్స్ అయితే తీసుకుంటూ ఉన్నాము. యూనిట్ అయితే నియర్ నిర్దవుల్ దగ్గరనే. పేరు సంపాదించాలనే ప్రయత్నంలో ఒక కంపెనీ అయితే పెట్టినుండే. దాని పేరు మహిపాల్ ఫిషెస్. పేరైతే వచ్చింది, నమ్మకం మీరు చూపించింది. అది ఎప్పుడు నిలబెట్టుకోవాలనేదే నా ప్రయత్నం.